చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు తర్వాత దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తోంది. దానిలో భాగంగా నేడు గవలపల్లి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ఒడి బియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని, దాతల సహకారంతో దేవాలయాన్ని దినదిన అభివృద్ధి పరచుకోవడం జరుగుతుందన్నారు. నాటి నుంచి వస్తున్న ఆనవాయితీని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి కళ్యాణానికి అన్నదాన కార్యక్రమానికి సహకారం చేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం జరిపే ఆనవాయితీలో భాగంగానే ఈరోజు కూడా గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులందరూ మరియు ఇతర 3 గ్రామాల పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఆ భగవంతుడు గవలపల్లి గ్రామాన్ని, అదేవిధంగా చిన్నశంకరంపేట మండలాన్ని పసిడి పంటలతో అన్ని రకాల సుభిక్షంగా, ప్రజలు కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా మా గ్రామ దేవతలకు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి రథోత్సవం, పొద్దున రథోత్సవం, సాయంత్రం గోపాల కార్యక్రమం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి రామలింగేశ్వర స్వామికి